ఇక్కడే ఉన్నారు ప్రస్తుతం. ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో అక్కడే మా ప్రతినిధి అక్రమ్ ఉన్నారు. ఆ రోడ్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నేను దీన్ని మీకు ప్లే చేసి చూపిస్తాను. ఈ విజువల్ని ప్లే చేసి చూపిస్తాను, చూడండి ఒక్కసారి. ఇదిగో ముందు ఒక బస్సు ఆగి ఉంది కదా, ఈ బస్సు వెనక్కి ట్రక్ కనిపిస్తోంది కదా, ఈ బైక్ పైనే ఆ బిడ్డను తల్లి తీసుకొస్తూ ఉంది. పొద్దున్నే తమ బిడ్డలను స్కూల్కి తీసుకువెళ్ళే ప్రతి తల్లికి ఈ ఘటనను విజువలైజ్ చేసుకోగలుగుతారు, ఊహించుకోగలుగుతారు. తమ బిడ్డను ఎలా రెడీ చేస్తారు, తమ బిడ్డకు బుక్స్ బ్యాగ్ ఎలా సర్దుతారు, తమ బిడ్డకి ఇష్టమైన ఇష్టమైన ఫుడ్ను వండి బాక్స్లో ఎలా పెడతారు, ఆ తల పట్టుకొని తల దువ్వి పౌడర్ రాసి ఆ బిడ్డను ఒక ముద్దు పెట్టుకొని స్కూల్కి ప్రతి తల్లి ఎంత కేర్గా తీసుకువెళ్తుందో మనకు తెలుసు, ఎంత అల్లారు ముద్దుగా తీసుకువెళ్తుందో మనకు తెలుసు. కానీ రోడ్డు పైన పరిస్థితులు మాత్రం చాలా చోట్ల దారుణంగా ఉన్నాయి. వాహనాల పక్క నుంచి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులారా చూడండి ఒకసారి, అదిగో ఆ బిడ్డ, ఇప్పుడు అక్కడ పడిపోయిన బిడ్డ ఫోటోగ్రాఫర్ని చూడండి, ఎంత ముద్దు వస్తున్నాడు కదా. ఇప్పుడు ఇక నుంచి ఈ రోజు నుంచి ఆ బిడ్డ లేడు, ఆ తల్లికి ఆ బిడ్డ లేడు. ఆ ఫోటోలను చూసుకుని ఆ రూపాన్ని చూసుకుని ఆ తల్లి ఎంత అల్లాడిపోతుందో ఎవరైనా ఊహించగలరా? కళ్ళు మూసుకున్న ఆ బిడ్డ రూపం గుర్తొస్తుంది, కళ్ళు తెరిచిన ఆ బిడ్డ రూపం గుర్తొస్తుంటుంది. ఎక్కడున్నా సరే ఏదో పక్క నుంచి ఆ బిడ్డ అమ్మా అని పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా ప్రతి తల్లికి. ఎవరైనా ఊహించగలరా? ఆ బిడ్డ ముఖం చూడండి. ఇప్పుడు ఆ బిడ్డ లేడు. ఒక్క క్షణం ఆ తల్లి బైక్ పై నుంచి జారి ఆ బైక్తో పాటు ఆ లారీ కింద పడి ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయాడు. చూడండి, అదిగో ఆ దృశ్యాలు చూసారా? ఒక్క క్షణంలో అంతా జరిగిపోయింది. ఆ తల్లి ప్రపంచం ఒక్క క్షణంలో తల్లకిందులైపోయింది. ఆ మొదటి బాక్స్లో చూస్తున్న బిడ్డ రూపం ఈ రోజు నుంచి ఆ తల్లికి ఒక జ్ఞాపకం. ఇక ఆ తల్లి నిద్రపోగలదా? ఆ తల్లి నీళ్లు తాగలదా? ఆ తల్లి శ్వాసించగలదా? అయ్యో క్షణకాలం ఇలా జరుగుండకుండా ఉండాల్సిందే అని ఆ తల్లి పాపం జీవితాంతం అనుకుంటూ ఉంటుంది కదా. ఇక్కడ నిర్లక్ష్యం చాలా ఉన్నాయి, అధికారుల స్థాయిలో నిర్లక్ష్యాలు ఉన్నాయి. కానీ రోడ్డు పైన వెళ్ళేటప్పుడు, పెద్ద వాహనాలకు పక్కగా వెళ్ళేటప్పుడు, మీ బిడ్డలను తీసుకుని వెళ్ళేటప్పుడు దయచేసి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండండి. స్కూల్కి కనీసం ఒక 30 నిమిషాలు ముందు బయలుదేరండి. మరీ 5-10 నిమిషాల ముందు హడావుడిగా బిడ్డలను బైకుల పైన తీసుకుని వెళ్ళకండి. కొంచెం కేర్గా తీసుకెళ్ళండి అమ్మా. చూడండి ఒక్కసారి ఆ బిడ్డ ముఖం చూస్తుంటే ఏమనిపిస్తుంది? ప్రతి తల్లి 1వ తరగతి చదువుతున్న బిడ్డలున్న ప్రతి తల్లి కూడా ఆ బిడ్డ ముఖం చూస్తుంటే ఏమనిపిస్తుంది? గుండె తరిక్కిపోతుంది కదా. అయ్యో ఇప్పుడు ఆ తల్లి ఎలా తట్టుకుంటుంది ఇక నుంచి అని ప్రతి తల్లికి అనిపిస్తుంది కదా, ఈ వార్త చూస్తున్న ప్రతి తల్లికి. అదిగో ఆ బిడ్డ ఈరోజు లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఆ బిడ్డ ముఖం ఆ తల్లి కళ్ళ ముందు నుంచి అదృశ్యం అయిపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఆ ప్రమాదం. కనీసం ఇప్పుడు ఆ బిడ్డ ముఖం కూడా లేదు. ఆ టైర్ల కింద ఆ బిడ్డ ముఖం చూడండి, ఎంత అందమైన ముఖం చూసారా బిడ్డది. ఇప్పుడు ఆ బిడ్డ ముఖం ఛిద్రమైపోయింది. రక్తపు మడుగులో ఉన్న బిడ్డను ఒక్కసారిగా ఎత్తుకుని ఆ తల్లి అల్లాడిపోయింది. మా ప్రతినిధి అక్రమ్ ఉన్నారు, ఒక్కసారి అక్రమ్ దగ్గరికి వెళ్దాం. ఆ స్పాట్లోనే ఉన్నారు. అక్రమ్, ఎస్, మా ప్రతినిధి అక్రమ్తో మరికొద్దిసేపట్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 2 బాక్సులను కూడా చూడండి, అదిగో ఆ టిప్పరే, అది స్కూల్ జోన్. ఆ సమయంలో ఆ దారిలో స్కూల్ పిల్లల్ని తీసుకువెళ్ళే వాహనాలు, స్కూల్ పిల్లల్ని బైకుల పైన తీసుకువెళ్ళే తల్లిదండ్రులు వెళ్ళే జోన్ అది. ఆ జోన్లో ఆ సమయంలో బహుశా ఇలాంటి వాహనాలను పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీ అధికారులు ఎలౌ చేయకుండా ఉంటే బెటర్. స్కూల్ జోన్గా ప్రకటించి ఆ దారిలో అలాంటి భారీ వాహనాన్ని ఎలౌ చేయకుండా ఉంటే బెటర్. అంతేకాదు దయచేసి మళ్ళీ చెప్తున్నాను, బిడ్డలను తెలుగు రాష్ట్రాల్లో ఏ మూలైనా సరే, ఇటు ఆదిలాబాద్ దగ్గర నుంచి అటు శ్రీకాకుళం వరకు ఉన్న ఓ తల్లిదండ్రులారా, మీ బిడ్డలను ఉదయమే రెడీ చేసి స్కూల్కి తీసుకువెళ్ళే ఓ తల్లిదండ్రులారా, రోడ్డు పైన వెళ్ళేటప్పుడు, రోడ్డు పైన పరిస్థితులు బాగా లేవు. కొన్ని చోట్ల భారీ వాహనాలు అతివేగంతో వెళ్తున్నాయి, నిర్లక్ష్యంగా వెళుతూ ఉన్నాయి. కానీ మీరు 360 డిగ్రీస్ గమనించి చాలా కేర్గా మీ బిడ్డలను తీసుకుని వెళ్ళండి. ఈ తల్లి ఆ బిడ్డ లేడు అనే విషయాన్ని చూసి తట్టుకోగలదా? ఆ తల్లి ఈ బిడ్డను కోల్పోయింది అని వార్త చూస్తున్న ఏ తల్లి అయినా అయ్యో పాపం ఆ తల్లి ఇప్పుడు ఎలా తట్టుకుంటుందో అని కదా మీరు అనుకుంటూ ఉన్నారు. చాలామందికి గుర్తు చేసుకోగలరా? ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తాను. చాలామంది జీవితంలో ఇది జరిగే ఉంటుంది. రోడ్డు పైన మీరు వెళ్ళేటప్పుడు కుటుంబ సభ్యులతోనో బిడ్డలతోనో మీరు వెళ్ళేటప్పుడు వెంట్రుక వాసులో ప్రమాదాల బారి నుంచి తప్పించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి కదా, అవునా కాదా? కానీ అన్ని సందర్భాల్లోనూ వెంట్రుక వాసులో ప్రమాదాలు తప్పించుకోలేం. చాలా సందర్భాల్లో తిరిగి తీసుకుని రాలేని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇదిగో ఇక్కడ కూడా అలాంటి ప్రమాదమే జరిగింది. ఆ పిల్లాడు
ఆ చిన్నాడు 1వ తరగతి చదువుతున్నాడు. పాపం రోజు జ్ఞాపకే. సహజంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు 1వ తరగతి పిల్లలు మాటలు ఎలా ఉంటాయి గుర్తు చేసుకోగలరా? స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమంటుంటారు, అమ్మ నాకు సాయంత్రం వచ్చిన తర్వాత ఇది వండి పెడతావా అమ్మ అని అడుగుతాడు. అమ్మ నాకు బాక్స్లో ఇదంటే ఇష్టం అమ్మ, నాకు బాక్స్లో ఇది పెడతావా అని అడుగుతాడు. అమ్మ నా ఫ్రెండ్స్ బాక్స్లో రోజు ఇది తెచ్చుకుంటున్నారమ్మా, నాకు అవి పెడతావా అని అడుగుతాడు. పాప మా తల్లి ఆ బిడ్డకు నచ్చిన వండి, నాన్న ఈరోజు నీకు నచ్చిన ఫుడ్ పెట్టాను నాన్న బాక్స్లో, స్కూల్కి వెళ్ళి బాగా చదువుకో ఇలా చెప్తుంది కదా తల్లి. ఆ తల్లి అలా చెప్పి అలా రెడీ చేసి బుక్స్ బ్యాగ్ని తను తీసుకొని ఆ బిడ్డని స్కూటీ ముందు కూర్చోబెట్టుకొని ఆ బిడ్డడు ఆ స్కూల్ ట్రాఫిక్లో వెళ్తూ ఉన్నప్పుడు కూడా ఆ బిడ్డ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంటాడు. ఆ ఏజ్లో ఉన్న పిల్లలు అమ్మని ఏదో రకంగా పలకరిస్తూ ఉంటుంటారు. కానీ ఒక్కసారిగా అలా మాట్లాడుతున్న బిడ్డ అదిగో ఆ టిప్పర్ చక్రాల కింద నలిగిపోయాడు ఆ తల్లి కళ్ళ ముందే. ఏం జరిగిందో ఒక్కసారిగా తల్లికి అర్థం కాలేదు. ఈ క్షణం ఇది ఒక పీడకల అయిపోతే బాగున్ను అని ఆ తల్లికి అనిపిస్తుంది. మనకు కూడా అదే అనిపిస్తుంది కదా. అయ్యో పాపం ఆ తల్లి ఎలా తట్టుకుంటుందో. ఆ క్షణంలో ఆ బిడ్డ చూడండి ఎంత అందంగా ఉన్నాడు ఆ బిడ్డ. ఇప్పుడు ఆ బిడ్డ ముఖం చూడటానికి కూడా అవకాశం లేదు. ఇక నుంచి ఆ తల్లికి ఆ బిడ్డ మాట్లాడుతూ చివరగా మాట్లాడిన ప్రతి మాట ఆ తల్లి గుండెల్ని పిండేస్తూ ఉంటుంది. ఆ తల్లికి జీవితాంతం ఆ బిడ్డ మాటలు గుర్తొస్తూనే ఉంటాయి. ప్రతిరోజు స్కూల్ టైం అయ్యేటప్పుడు జీవితాంతం గుర్తొస్తూనే ఉంటాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు ఆ స్కూల్ బ్యాగ్ ఆ తల్లిని పలకరిస్తూనే ఉంటుంది. ఆ పిల్లాడి ఫోటోగ్రాఫ్ ఆ తల్లితో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. ఆ పిల్లాడికి షూ వేసి సాక్స్లు వేసి షూ కట్టి ఆ బిడ్డాడి తల దువ్వి టై సరిసే చేసి ఆ ముఖానికి పౌడర్ రాసి బాక్స్ పెట్టి లంచ్ బ్యాగ్ ఒక చేత్తో పట్టుకొని బుక్స్ బ్యాగ్ తగిలించి బాగా చదువుకున్నానా నీకు ఇష్టమైనవి అన్నీ పెట్టాను అని ఆ బిడ్డని అలా తల్లి తీసుకుని వెళుతూ ఉంటే ఆ మాటలు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే ఆ మృత్యు రూపంలో వచ్చిన లారీ ఆ బిడ్డని మింగేసింది. తల్లి త్రిట్లో ఆ ప్రమాదం నుంచి బయటపడింది. తల్లి ఒకవైపు బిడ్డ ఒకవైపు పడిపోయారు. ఇలాంటి ప్రమాదాలు గతంలో కూడా ఎన్నో చోటు చేసుకున్నాయి. ఈరోజు మళ్ళీ బాచుపల్లిలో హైదరాబాద్ బాచుపల్లిలో అలాంటి ఘోరమైన ప్రమాదం చోటు చేసుకుంది. తల్లి ఒక్కసారిగా తన ఒడిలోకి తీసేసుకుంది బిడ్డను. కానీ వెంటనే ఆ తలలో నుంచి రక్తం చిమ్ముతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాలేదు ఆ తల్లికి. సేమ్ ఆ స్పాట్లో మా ప్రతినిధి అక్రమ్ ఉన్నారు. ఒకసారి అక్రమ్తో మాట్లాడదాం. అక్రమ్, ఏంటి ప్రమాదం జరిగిన చోట్ల ప్రస్తుతం పరిస్థితి ఏంటి? అసలు ఆ ప్రమాదానికి ఇక్కడ కారణాలు ఏంటి? ఇవాళ ఉదయం 8:30 దారుణ వెలుగు చూసింది. కొట్టిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదే మల్లంపేట ఆ ఓఆర్ఆర్ పక్కపంటి ఉన్న రోడ్ కి ఒక తల్లి తన ఎవరైతే కొడుకున్నాడో కొడుకుతో కూడా అతను రోజు లాగానే స్కూల్ కి వెళ్తుంది. స్కూల్ కి వెళ్తున్నప్పుడు అతన్ని తిప్పడానికి వెళ్తుండగా ఒక్కసారి అంటే స్కూల్ కి టైం అవుతుందనో లేకపోతే ఆ త్వరగా వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో తాను కొంచెం వెనుక నుంచి వస్తున్న టిప్పర్ ని గమనించకుండా వెనుక నుంచి ఆ టిప్పర్ ముందు నుంచి లోపలికి తెచ్చేయడానికి ప్రయత్నించింది. సడన్ గా వచ్చి దానికి తగలంగానే అదైతే ఫ్రంట్ మిర్రర్ ఆ స్కూటీకి తగలంగానే ఒకటేసారి బాబు పూర్తిగా కింద పడిపోయిన పరిస్థితి. కింద పడిపోగానే టిప్పర్ వెనుక ఉన్న భారీ చక్రాలు ఏవైతున్నాయో చక్రాలు కింద పడి బాలుడు రుచునిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. తల్లికి ఒక్క సెకండ్ తన కళ్ళ ముందు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిగా ఉంది. ఎందుకంటే సరే అప్పటి వరకు అమ్మ నేను స్కూల్ కి వెళ్తాను, నేను వెళ్ళాలి, త్వరగా టిఫిన్ బాక్స్ రెడీ చేయి, త్వరగా నేను వెళ్ళాలి, నాకు టైం అవుతుంది, క్లాసెస్ కి టైం అవుతుంది అని చెప్పిన బాలుడు ఒక్కసారి అక్కడ లేకపోయేసరికి సడన్ గా అంటే వెళ్లే సమయంలో ఆ టిప్పర్ వస్తుందని ఎవరు ఊహించలేదు. ఒకటేసారి అలా జరిగేసరికి వాళ్ళకి కూడా ఏమి అంటే తల్లి కూడా పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉంది. అంటే మనం చూస్తున్నాం ప్రస్తుతం స్పాట్ లోనే ఉన్నాం. పూర్తిగా రక్తపు మడుగులు అంటే పల్లంపేట ఏరియా మొత్తం విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పి పూర్తిగా చూడొచ్చు. ఆ రక్తం మడుగులు అంటే ఆ దృశ్యాలను చూస్తే మనకు అర్థమైపోతుంది ఎంత దారుణంగా యాక్సిడెంట్ జరిగిందో కూడా చూసవచ్చు. ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇది ఎగ్జాక్ట్ గా ఆ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే ఉందో స్కూల్ ఎదురుగానే జరిగింది. పిల్లాడు 6 సంవత్సరాల అభిమాన్షు రెడ్డి గీతాంజలి స్కూల్లో చదువుతాడు. గీతాంజలి స్కూల్ అంటే ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో యాక్సిడెంట్ నుంచి కేవలం 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇంకొక 2 వాళ్ళ ప్రయాణం సాఫీగా జరిగి ఉంటే బాగుండు అని అందరూ దేవుణ్ణి కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇంకొక 20 మినిట్స్ కూడా కాదు, ఒక 2-3 మినిట్స్ అయినా కూడా వాళ్ళు ఆ సేఫ్ గా వెళ్ళేవారు. ప్రస్తుతం మనం ఇదే స్పాట్ లో ఉన్నాం. మనం స్కూటీని కూడా గమనించాలి. అంటే స్కూటీ కూడా ఎక్కువ డ్యామేజ్ కూడా ఏమీ అవ్వలేదు. ఇది లెఫ్ట్ స్కూటీ ఎక్కువగా లేడీస్ యూజ్ చేసుకుంటారు. మనం చూస్తే మెయిన్ అంటే అక్కడ కరెక్ట్ గా గమనించినట్టయితే ఇక్కడ ఏదైతే ఫ్రంట్ మిర్రర్ ఉందో ఇదే ఈ ఫ్రంట్ మిర్రర్ ఎగ్జాక్ట్ గా ఫ్రంట్ మిర్రర్ వెళ్ళి టిప్పర్ కి తగిలింది. టిప్పర్ కి తగలంగానే
ఆ మహిళ ఎవరైతే తల్లి ఉందో నిహారిక ఉందో ఆ నిహారిక కూడా బ్యాలెన్స్ అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకటేసారి తను కింద పడిపోగానే టిప్పర్ కూడా వచ్చేసి పైనుంచి అతి దారుణంగా బాబు రోడ్డు పైన ఉండగానే అతను ముక్కు పచ్చగారని బాబు కేవలం 6 సంవత్సరాలు మాత్రమే